హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికెన్న, కేసముద్రం ఈ ప్రాంతాలలో రైల్వే ట్రాక్ అనేది వరదల కారణంగా పూర్తిగా కొట్టుకుపోవడంతో ఇక్కడ మరమ్మతు పనులు అనేవి చేపట్టారు. ఈ మరమ్మతు పనులు అనేవి ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి. ఇంకా ఇవి పూర్తి కాకపోవడంతో ఈ రూట్లలో ప్రయాణించే కొన్ని రైళ్లను రద్దు చేయడం జరిగింది. ఒకసారి మనం రద్దయిన రైలు యొక్క వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ 12709 గూడూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ని రద్దు చేయడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12710 సికింద్రాబాద్ గూడూరు మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12727 విశాఖపట్నం హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ట్రైన్ల నేమ్స్ అయితే చెప్పట్లేదు, ఓన్లీ నెంబర్స్, అవి ప్రయాణించే రూట్ను మాత్రమే చెప్పడం జరుగుతుంది. మరొక ట్రైన్ వచ్చేసి 12739 విశాఖపట్నం సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 20810 నాందేడు సాంబ్లాపూర్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి 12745 సికింద్రాబాద్ మణుగూరు మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12746 మణుగూరు సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. ఈ ట్రైన్ యొక్క రద్దు అనేది 4వ తారీఖున కూడా కొనసాగుతుంది. మరొక ట్రైన్ వచ్చేసి 17660 భద్రాచలం రోడ్ నుండి సికింద్రాబాద్కి ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. 17659 సికింద్రాబాద్ భద్రాచలం రోడ్డు మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి 17250 కాకినాడ పోర్ట్ తిరుపతి మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 11019 ముంబై భువనేశ్వర్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 20707 సికింద్రాబాద్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి 20708 విశాఖపట్నం సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి 20833 విశాఖపట్నం సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి 20834 సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్యలో సేవలు అందించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి 12706 సికింద్రాబాద్ గుంటూరు మధ్యలో సేవలు అందించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ కూడా రద్దు అయింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12705 గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ కూడా రద్దు అయింది. 12725 సాయినగర్ షిరిడి కాకినాడ పోర్టు మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 17206 కాకినాడ పోర్ట్ సాయినగర్ షిరిడి మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ కూడా రద్దు అయింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 17233 సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 17234 సిర్పూర్ కాగజ్ నగర్ సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12713 విజయవాడ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12714 సికింద్రాబాద్ విజయవాడ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ నెంబర్ వచ్చేసి 03259 దానాపూర్ బెంగళూరు మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 03260 బెంగళూరు దానాపూర్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. మరొక ట్రైన్ వచ్చేసి 12775 కాకినాడ పోర్ట్ లింగంపల్లి మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12776 లింగంపల్లి కాకినాడ పోర్ట్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12615 చెన్నై న్యూఢిల్లీ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ కూడా రద్దు చేయడం జరిగింది. రైల్వే డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడ పనుల్లో నిమగ్నం అనేది అయింది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా రాత్రి పగలు అనేది తేడా లేకుండా ఇక్కడ పనులని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ రైల్వే ట్రాక్లని పునరుద్ధరించడానికి రైల్వే కార్మికులు అలాగే డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ పనుల్లో నిమగ్నం అనేది అయ్యారు. తొందరగా ఇక్కడ పనులనేవి పూర్తి చేసి రైళ్లని పునరుద్ధరించడానికి యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ చర్యలు అనేవి తీసుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.